ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గెలుపు తమదే అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరోసారి అధికారంలోకి తెలుస్తుందని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండ నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మాటల తూటాల్లాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు 175 అంటే మాకు 175 అని పోటీ పడుతున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే సీట్ల మార్పులు చేర్పుల విషయంలో వైసీపీ ముందంజ వేయడం జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నాం. వినుకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారి వద్ద ఉన్నాం. సార్, ఏంటి ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మునిగిపోయిందంటూ మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు కామెంట్ చేస్తున్నారు. ఆయనకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది నా వ్యాపారం కాదు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు. రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో వినుకొండ పట్టణానికి సంబంధించి వినుకొండ పట్టణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వినుకొండ పట్టణంలో ఎవరు ఆస్తులున్నా ఇక్కడ గ్యారెంటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అనే వ్యక్తి అన్ని విధాల అందరికీ ఒక సెక్యూరిటీగా ఉండే ఒక మంచి మనసున్న మనిషి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడని దానిపైన అందరూ ఆస్తులు కొనుక్కుంటున్నారు. దానికి అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదే. మరి ఆయన ఏమైనా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేనైతే మట్టుగా ఆ వ్యాపారిని కాదుగా. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక నర్సాపేట పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. వైసీపీ ఇక్కడ ఖాతా తెరవకుండా చేస్తానంటూ కూడా కామెంట్ చేస్తున్నారండి. ఏమండి, అతను ఇప్పుడు ఆ ఆంజనేయులు అనే వ్యక్తి అతను గెలిచేదానికే అవకాశం లేదన్న సంగతి ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. 7 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని గతంలో కూడా అట్లే గప్పా మాటలు డబ్బా మాటలు మాట్లాడారు. ఆ డబ్బా మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు 7 కాదు కదా, డిపాజిట్లు కూడా కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈయనొకడు. అది ఆయన పోయినసారి నేను మాట్లాడుతుంటే నేను పూర్తి స్థాయిలో 40,000 మెజార్టీతో గెలుస్తానని ఆయనే చెప్పాడు. 30,000 29,000 పైచులకు మెజార్టీతో నేను గెలిచాను. ఆయన మాటల్లో చెప్తారు వాళ్ళు, మేము మాటల కంటే పని చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ 4 సంవత్సరాలన్నర కాలంలో వినుకొండ ప్రజలకు మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? మరలా వాళ్ళని ఏ విధమైన అభివృద్ధి చేస్తామని ఓటు అడుగుతానికి సిద్ధమవుతున్నారు? ఏమండి, వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య, ఆ సమస్య పరిష్కారం చేసింది నేను, మా ప్రభుత్వం. వినుకొండ అంటే మంచినీళ్ళు రేషన్ కార్డులాగా పెట్టి అమ్ముకుంది ఆంజనేయులు. అదే మంచినీటి సమస్యని పరిష్కారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్కి అవకాశం కల్పించాం. అలాగే చెప్తే వినుకొండ పట్టణానికి హాస్పిటల్ 2 హాస్పిటల్ పెట్టాము. అదే డ్రామా కేర్ సెంటర్ పెట్టేదానికి అన్ని విధాల పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి మేము ఏర్పాటు చేసాము. ఎస్సీలకి ఎస్టీలకి 18 కోట్లతో ఎస్సీ హాస్టలు, కాలేజీ, స్కూలు కన్స్ట్రక్షన్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. అదే గర్ల్స్ హై స్కూల్కి కూడా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. 3 కోట్లతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలా కాలకట్ల రోడ్లు మీరు చూడండి, హైదరాబాద్ ట్యాంక్ బండ మీద పోతుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి వెరగపుడిసేలా అన్ని అనుమతులు మేము తీసుకొచ్చాం. అన్ని అనుమతులతో ముందు మేమున్నాం. వాళ్ళు బురిడి మాటలు చెప్పడం తప్ప ఏదన్నా ఒకటి చేసిందనేది ఒకటి కనిపించదు. ఇవాళ నాగిరెడ్డిపల్లె గుండ్లకమ్మ పైన నాగిరెడ్డిపల్లె అందుగుల కొత్తపాలెం మధ్యలో బ్రిడ్జి 18 కోట్లతోటి, అలాగే గోకనకొండ పువ్వాడ మధ్యలో గుండ్లకమ్మ పైన బ్రిడ్జి 20 కోట్లతోటి. అవి టెండర్లు పిలిచారు, నేనేదో ఓరగా చెప్పడం కాదు. వీటన్నిటికీ మేము 40% స్టేట్ గవర్నమెంటు, 60% సెంట్రల్ గవర్నమెంటు. ఇలా ఇప్పుడు ఈపూర్ వచ్చేవరకు 6 కోట్లతో హాస్పిటల్ 3 స్లాపులు వేయటం అయిపోయింది. ఆ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది.
ఎండిఓ ఆఫీసు నేను ఆ టైంలో ₹1,00,00,000 పెట్టి కట్టాము. వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా 82 సచివాలయాలు, 82 రైతు భరోసా కేంద్రాలు, 82 హెల్త్ సెంటర్లు, వీటన్నిటిని కూడా మేము నిర్మాణం చేశాం. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో హై స్కూల్ ఉన్న ఊరికి ₹1,00,00,000, ఎలిమెంటరీ పాఠశాల ఉన్నదానికి 50 లక్షలు, ఇలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మా ప్రభుత్వం. అందులోనే నేను ఇక్కడ హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ 2 కాలేజీలకి పర్మిషన్లు వచ్చి రెడీగా ఉంది. మరి అన్ని విధాల పూర్తి అభివృద్ధి మేము ఇన్ని చేసామని చెప్తున్నాం. జగనన్న కాలనీ 120 ఎకరాల్లో నిర్మాణం చేశాం. మీరు వరకు అబద్ధాలు చెప్పుకొని మాట్లాడటం కాదు. ఇక్కడ విష్ణుకుండి నగర్ అంతా మేము తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఆ పై భాగంలో చెరువు వేశాను. బ్రహ్మాండంగా 2 కోట్ల ఖర్చుతో చెరువు నిర్మాణం జరిగింది. దానిపైన వాకింగ్ ట్రాకు, అదేవిధంగా మెస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ మేము చేసాము. ఇప్పుడు ఎన్ఎస్పిలో మన మైనార్టీ సోదరులకి గురుకుల పాఠశాల, స్కూల్తో పాటు కాలేజీ, హాస్టలు 6 ఎకరాల్లో, అర్ధ ఎకరంలో వాళ్ళకి షాదీఖానా, అలాగే టీటీటీ కళ్యాణ మండపం, ఇవన్నీ మేము చేసామని చెప్తున్నాం. ఆంజనేయులు ఒక్కటి నేను ఎన్నో ఇంకా చాలా ఉన్నాయండి చేసినవన్నీ. అటు చూస్తే సుందరవనంలా ఉండే రోడ్లు అవన్నీ మేము మార్చేసాం, అన్నీ చేసామని చెబుతున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి ఆంజనేయుల సమయంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఏం చేశాడని ఓటే అడుగుతాడు. నేను ఇన్ని చేశాను. ఇవాళ జగనన్న కాలనీ చూడు, 120 ఎకరాల్లో ఇల్లు కట్టాను. మీరే పోయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ అద్భుతాలు మేము చేశాం. మేము ఓటేయమని అడిగేదానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఓటేయమనే హక్కు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇక్కడ ఉన్న ఆంజనేయులకు కానీ ఏమి చేశారని ఓటేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఓటు అడగటానికే హక్కు లేదు. ఇంకొకటి చెప్పాలండి, ఇప్పుడు ఆంజనేయులు అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళు మాటలకే పరిమితమైనారు. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో నేను ఇది చేశాను అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడిని చూస్తే గుర్తొచ్చేది ఒక్కటుందా? అదే రాజశేఖర రెడ్డి గారిని చెబితే ఉచిత విద్యుత్కి గుర్తొస్తుంది, అదేవిధంగా రైతులకు రుణమాఫీ గుర్తొస్తుంది, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అదేవిధంగా మైనార్టీకి 4% రిజర్వేషన్ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడిని చూస్తే గుర్తొచ్చేది ఏంటి? వాళ్ళ మామకి ఎన్నుపోటు తప్ప ఒక్కట కనిపించదు. ఇక్కడికి వచ్చేవరకు ఈనాటి మన ముఖ్యమంత్రికి 82 సచివాలయాలు, 82 రైతు భరోసా కేంద్రాలు, 82 హెల్త్ సెంటర్లు, మన ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని బ్రిడ్జీలు, ఈ అభివృద్ధి, ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయలకి సంక్షేమం. మరి మీరు ఒక్కడ తెలుసుకోవాలి, కరోనా వచ్చినప్పుడు కష్టాలు వచ్చినాయి అన్నారు. ఏ పేదవాడికి ఏమీ లేదు అనకుండా అన్నీ అందించిన కరోనాలో, కరువులో కూడా కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమమేనన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఈ ఆంజనేయులకు కానీ ఆ చంద్రబాబుకి కానీ ఉందండి. చంద్రబాబు గారడి ఇప్పుడు చెప్తున్నాడండి, చంద్రబాబు గారి సూరటి అని. చంద్రబాబు గారి సూరిటీ అనేది ఏమి సూరిటీ ఇస్తావయ్యా నువ్వు నీ గారడికి? నువ్వు అసలే గారడి, నీకు సూరిటీ ఆడుందయ్యా? నీ మాటకి గ్యారెంటీ ఎక్కడుందయ్యా? నీ మాట ఎప్పుడన్నా ఎవరికన్నా అన్న మాట 2014లో రైతులకు రుణమాఫీ చేస్తానన్నావు, నువ్వు ఎక్కడన్నా చేసావా? నువ్వు ఏం చేసావని ఇవాళ ఓటు అడుగుతున్నావు? మాటలు చెప్పటం తప్ప ఏ ఒక్కటి నువ్వు చేసింది లేదు, ప్రజలకు తీసుకుంది లేదు, ప్రజలు సంతోషించింది లేదు. ఆనాడు ఈనాడు ప్రజలందరూ కూడా, ఆనాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఈనాడు ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ప్రజలు చెప్పుకుంటున్నారు, ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు మాకే ఓటేస్తారు 100%. వీళ్ళకి పోయినసారి 23 వచ్చినాయి, ఆ 3 కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళే అన్నీ గెలుచుకునే పని అంత శక్తి వాళ్ళకుంటే మరి ఈయనెందుకయ్యా మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యా పవన్ గారు నీ సంఖలో మేము దూరతామయ్యా అని ఎందుకు చెప్తున్నారయ్యా? వాళ్ళకి ఆ తెలుగుదేశం ఆయనకి ఇక్కడ ఉన్న ఆంజనేయులు గారికి అంత బలం ఉంటే మేము జనసేన కలిసి, మేము కమ్యూనిస్టులు కలిసి, మేము బీజేపీ కలిసి ఇంతమందిని తీసుకొని వస్తున్నారు. మీరందరూ ఏమి చేయాలనే అయ్యాడా? నీకు అంత బలం ఉందంటే మరి ఇదంతా ఏందయ్యా? ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయిపోయిందండి. ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీలు ఎప్పుడు నిలబడవండి. ఎప్పుడు కూడా ప్రజలు అందరూ కావాలి, ప్రజలందరికీ సంక్షేమం అందాలి, ప్రజలందరిలో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ఆ కష్టాలకు పరిష్కారం మాట్లాడుకోవాలి అనుకొని ప్రజల్లో ఉండేవాడికే ప్రజలు అవకాశం ఇస్తారు. కానీ ఆంజనేయులు లాంటి బురుడి మాటలకి, చంద్రబాబు నాయుడు గారడీకి ప్రజలు వాళ్ళకి ఎప్పుడో స్వస్తి పలికారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే మీ నియోజకవర్గంలో కూడా నకిలీ ఓటర్లు కొల్లలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. మీ పార్టీ వాళ్ళు నమోదు చేశారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమోదు చేశారా? మేము ఒక్కటే చెప్తున్నామండి, తెలుగుదేశం వాళ్ళు గతంలో 24,000 ఓట్లు వాళ్ళు దొంగోట్లు చేర్చుకున్నారు. డబల్ ఎంట్రీ ఓట్లే కాదండి, వాళ్ళ అమ్మాయిని ఎక్కడన్నా ఏ ఊరన్నా ఇస్తే ఆ ఊర్లో వాళ్ళ మామని, అత్తని, భర్తని తీసుకొచ్చి ఈ ఊర్లో ఓటు చేర్చుకున్నారు. ఇలా చెప్తే గురప్పనాయుడుపాలెం అనే ఒక ఊరుందండి ఇక్కడ, ఆ ఊర్లో వాళ్ళందరూ ఇద్దరే ఓట్లేస్తారండి. అది కాదేమో చెప్పమనండి, రికార్డులు తీయండి మీరు కూడా. ఇద్దరే ఓట్లేస్తారు. వాళ్ళందరూ ఇక్కడ ఇష్ణుకుండి నగరు, ఇక్కడ వినుకొండ టౌన్ మీద వచ్చి ఎగబడతారు. ఈ టౌన్లో ఓట్లు వేసుకుంటారు, ఆడ రిగ్గింగ్ చేస్తారు. వాళ్ళు మాకంతా బలం ఉంది, మేము పెద్ద చౌదరులమని, లేకపోతే పెద్ద కులాలని, లేకపోతే ఎస్సీలు మీరు రావడానికి లేదని ఎస్సీలను దగ్గరకు రానియరు. ఎస్సీలు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు గురప్పనాయుడుపాలెంలో, మీరు పోయి అడగండి ఇప్పుడు. అదేవిధంగా టీఎన్ఆర్ఎంలో రిగ్గింగు ఇద్దరే చేస్తారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఓట్లేస్తారు. ముత్తరాజుపాలెంలో మీరు ఆ రికార్డులు గత ఎలక్షన్లో చూడండి, నేను గెలిచినప్పుడైనా నాకు 3 ఓట్లు 4 ఓట్లు వేస్తారు, మొత్తం ఆ తెలుగుదేశం పార్టీకి ఇద్దరే ఓట్లు వేస్తారు. అంటే ఎంత జరుగుతున్నా మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశారా? కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. ఈ మధ్యకాలంలో అబ్జర్వర్గా వచ్చాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎలక్షన్, ఆయనకు కూడా నేను పూర్తిగా చెప్పాను, ఇలా జరుగుతుందని లెటర్ ఇచ్చాం. ఈ కమిషనర్కి కూడా, ఎలక్షన్ కమిషనర్కి కూడా రాసాము, మళ్ళా కూడా రాస్తున్నాం. ఆయన అన్ని విధాల ఈ ఆంజనేయులు ఇంట్లో వాళ్ళ గెస్ట్ హౌస్ పేరున 25 ఓట్లు చేర్చుకున్నాడు. వాళ్ళ ఇంకొక గెస్ట్ హౌస్ ఉంది, ఆ డోర్ నెంబర్ మీద 25 ఓట్లు చేర్చుకున్నాడు. ఆ ఆంజనేయులు అనే పేరున వాళ్ళ ఇంటి పేరున 25 ఓట్లు చేర్చుకున్నారు. 75 ఓట్లు చేర్చుకొని ప్రతి ఒక్క ఊళ్ళో అలా ఓట్లు ఎక్సెస్ చేర్చుకొని అవి తీసేయాలని అంటే తీసేయకుండా అక్కడ ధర్నా చేస్తానంటాడు. మళ్ళా బయటకు వచ్చేవరికి నేను దొంగ అని అంటాడు. అతను దొంగ అని అరుస్తుడు. నేను కలెక్టర్ గారి ముందే ఇదే చెప్పాను, ఇతను దొంగ అని అరుస్తుడు. నా దగ్గర ఎప్పుడు నేను నరసరాపేటలో ఉండేటప్పుడు నాకు నరసరాపేటలో ఓట్లు ఉన్నాయని, నరసరాపేటలో ఉన్న ఆ ఓట్లు అప్పుడు తీసేసిన ఓట్లు ఆ లిస్టు వీళ్ళు మీడియా వాళ్ళు చూడబోతున్నారని ఇట్లా చూపిస్తాడు. నేను ఒకప్పుడు నరసరాపేటలో నాకు ఓటు ఉన్నమాట వాస్తవం, అవన్నీ తీసేసుకున్నమాట వాస్తవం. ఇవాళ అతను చూపిస్తున్నమాట అబద్ధం. ఆయన బతుకే అబద్ధం. ఆ బతుకు అలాంటి క్యారెక్టరు ఎక్కడ ఈ చరిత్రలో నేను చూడలేదండి. అతను ఫైనల్గా అండి, రానున్న రోజుల్లో వినుకొండలో మీరు మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారంటారా? మీరు ఏ ఒక్క పిల్లాడిని కదిలిచ్చినా చెప్తారండి. వినుకొండకి నేను గెలవటమా ఆయన గెలవటమా అనే దాంట్లో ముందుగా గెలవాలని నేను అనుకుంటే సరిపోదండి, ప్రజలు అనుకోవాలి. ఎవరికి ఏంటి అనే దాంట్లో ప్రజల్లో మేము ఇన్ని చేశాం కాబట్టి, ఇంత అభివృద్ధి చేశాను కాబట్టి, ప్రతి ఊరికి బ్రిడ్జీలు, ప్రతి ఊరికి రోడ్లు, ప్రతి ఊరికి కుళాయిలు ఆల్ తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా నేను చేశాను కాబట్టి నేను కంపల్సరిగా పోయినసారి 29,000తో గెలిచాను, ఈసారి 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అన్ని అంచనాలు ఉన్నాయి. అందరూ చెప్పుకున్నారు, అందరికీ తెలుసు నేను గెలుస్తానని. అతను ఆంజనేయులకు కూడా తెలుసు నేనే గెలుస్తానని.
ఊరిక ఏదో రుబాబు చేద్దాం, ఏదో ఊరిక ప్రజలను మోసం చేద్దాం, ప్రజలను మభ్య పెడదాం అనుకోవటం తప్ప ఆయన గెలవన్న సంగతి ఆయనకు తెలుసు బాగానే. ఆయన గెలిస్తే ఇక నేను ఒకటే చెబుతున్నాను, ఆయన చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు ఎప్పుడూ భూస్థాపితం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి బలం ఉంటే ఈ పార్టీలు అందరినీ బీజేపీ వాళ్ళని బతిలాడుతుండే, ఒకవైపు జనసేన బతిలాడుతుండే, ఒకవైపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను బతిలాడుతుండే, అసలు కాంగ్రెస్ పార్టీని వాళ్ళతో తిరుగుతుంటారు. ఇక దేన్నండి వాళ్ళకి బలమే ఉంటే వీళ్ళందరూ ఎందుకండి? నా దగ్గర దమ్ముంటే వీళ్ళందరినీ పిలుచుకొచ్చుకోవాల్సిన అవసరం ఏందండి? నా దగ్గర ఆ దమ్ము లేక, నా దగ్గర ఆ శక్తి లేక, వీళ్ళందరూ శక్తి నాకు నాకు అవకాశం ఇస్తారేమో, వీళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారేమో అనుకుంటాను. వాళ్ళ మద్దతులు అవన్నీ ఏమి లేదండి. ఇప్పుడు ఒక నాయకుడు చెబితే ఓటేసే పరిస్థితి లేదండి. ఇవాళ ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారండి, ఫ్యాన్కి ఓటేయాలి. అదే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఇవాళ ఆనాడు కరోనా వచ్చింది, ఈనాడు కరువు వచ్చింది. కరోనా వచ్చింది, కరువు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అనేక సంక్షేమాలు అందుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చాలా చల్లగా, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడుకి అయితే అబద్ధం తప్ప రెండోది లేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయని ఇవాళ వేస్తాం, రేపు ఆయన ఇన్ని ఇచ్చిన ఆయన ఓడిపోతే ఇక చంద్రబాబు నాయుడే అంటాడు నేను ఇవ్వాల్సిన అవసరం ఏముందయ్యా అని. ఇన్ని ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని వాళ్ళు చెబుతున్నారు. ప్రజలు అంత మోసం చేసినారని, మోసం చేస్తారని చెబుతున్నాడు. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. ఇన్ని ఇచ్చిన ఆయన ఈయన గెలవకపోతే చంద్రబాబు నాయుడు ఏమి ఈయన ఉత్త చేతులు చూపించిన ఆయన గెలుస్తురా? అది ప్రజలకు తెలియదా? రేపొద్దున ఒకవేళ ఎక్కడన్నా గుడ్డి కంట్లో మెల్లకన్నా అన్నట్టు ఎక్కడన్నా తేడా పడ్డా ప్రజల్ని పూర్తి స్థాయిలో దోపిడీ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. సచివాలయం కొంతమందికి అప్పచెబుతామంటున్నారు, రైతు భరోసా కేంద్రం కొంతమందికి అప్పచెబుతామంటున్నారు, హెల్త్ సెంటర్లో మందులు అమ్ముకుందరు కానీ కొంతమందికి చెబుతున్నారు. మేము గెలిస్తే వ్యవసాయం మీకు పూర్తి స్థాయిలో సబ్సిడీ అంతా మీరే కార్యకర్తలే తీసుకుందామని చెబుతున్నారు. కొంతమంది ఎంఆర్ఓ ఆఫీసులో మేము పంచుతామంటున్నారు, కొంతమంది ఎండిఓ ఆఫీసులు ఉంచుకుంటామంటున్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్ ఉంచుకుంటామంటున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ ఎవరు ఇక్కడ లేకపోతే అది పాగా వేస్తామంటున్నారు. ఇలాంటి దుర్మార్గ పనులు చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ ఓడిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వినుకొండ గడ్డ బొల్ల బ్రహ్మనాయుడిదే గెలుపు. నేను అనేక వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించాము, జగన్మోహన్ రెడ్డి కళ సాకారం అయ్యే విధంగా ఇక్కడ అభివృద్ధి చేశాను కాబట్టి నాకే ఓట్లేసి గెలిపిస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దొంగ ఓట్లు, అబద్ధాలు ప్రచారం చేసే జీబీ ఆంజనేయులకి రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.